నేను జాబ్ వదిలేసిన, నా వల్ల రాలేదు, ఇంకా జాబ్ వదిలేసిన. జాబ్ ఐసిఐసిఐ బ్యాంక్లో మంచి పొజిషన్లో మంచి సాలరీ తీసుకుంటా, నేను జాబ్ వదిలేసిన. ఒక 3 షోస్ రాసుకున్నా, గేమ్ షోస్. దెన్ ఇమీడియట్ ఒక 2 కాన్సెప్ట్స్ మూవీస్కి రాసుకున్నా. నేను అనుకునే అన్ని రాసుకొని ఒక బుక్ ఫైల్ పట్టుకున్నా. నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, ఇంక్లూడింగ్ అల్లు ఎంటర్టైన్మెంట్తో సహా. నేను తిరగని అది లేదు, నేను ఒక్కొక్కరి ప్రొడ్యూసర్ కలవని అది లేదు. బట్ అప్పటికి నేను ఒక మూవీ చేశాను, 2 మూవీస్కి రాశాను, పెద్ద మూవీస్. బట్ నా పేరు ఎక్కడ రాలేదు, డబ్బులు తీసుకున్నాను, అందుకని చెప్పి మూవీస్ చెప్పలేదు. ఒక ఫిలింలో యాక్ట్ చేశాను, గోపి మన ఫిలిం ఒకటి వచ్చింది, యాక్ట్ చేశాను. అందులో తాగుబోతు క్యారెక్టర్. ఆ మూవీకి నేనే రైటర్ కూడా ఉన్నా. కొన్ని డైలాగ్స్ వేణుమాధవ్ గారు డైరెక్ట్ చేశారు అది. సో అంతా ఉన్నా, నాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు. నాకు ఇంకా నాలో నేను బాధపడుతూ వస్తున్నా. కట్ చేస్తే 2015 మళ్ళీ నేను జబర్దస్త్కి వెళ్ళి నేను మళ్ళీ బాధపడ్డ రోజు అది. నడి రోడ్డు మీద 3 కాలు పట్టుకున్నా, ఒక్క ఛాన్స్ ఇవ్వండిరా నాకు అని. నాకు ఛాన్స్ కాదని అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పటికి వాళ్ళంతా హీరో లెవెల్లో ఉన్నారు. ఐ మీన్ దే ఆర్ గ్రేట్ పొజిషన్. వాళ్ళ కష్టానికి ఒక మంచి అది వచ్చింది అప్పుడు. బట్ నా కష్టానికి ఇంకా రాలేదనిపించింది. ఆ రోజు మళ్ళీ ఏడ్చిన. నా లైఫ్లో ఇలాంటి రోజు నాకు రావద్దని ఫిక్స్ అయిపోయిన ఆ రోజే. ఇంకా ఈ వర్డ్ మీరు బాగా బ్యాడ్ తీసుకోకండి. దాని చేత ఏడికైతే అడికేంద్ర పోయి నా సొంతంగా షో చేయాలి, ఏమన్నా కానీ ఏమన్నా కానీ నేను సొంతంగా షో చేయాలి. కట్ చేస్తే 2023 డిసెంబర్ 16 సారథి స్టూడియో సెట్ వేసిన షో చేసిన. పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఈరోజు మరి మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఆ వ్యక్తే కారణం కదా. ఆయన అలా అని ఉండకపోతే మీరు అంత పట్టుదలగా అంత ఛాలెంజింగ్గా తీసుకొని ఉండకపోయేవారు. అంతేనా? అవును. ఎందుకు ఆయన నేను తప్పట్లేదు, నేను అప్పుడు తప్పట్టాను. తర్వాత నాకు ఆ ఆలోచన వచ్చింది. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్లో అంత మంచి పొజిషన్లో ఉండి జాబ్ మానేశాను అంటే నా సొంతంగా ఎదగాలని ఒక పట్టుదలతోటి రావడానికి రీజన్ అయితే అబ్బాయి. నేను ఎంత చాలా పాజిటివ్ తీసుకున్నాను. నేను చాలాసార్లు కలవడం కూడా ట్రై చేశాను. అరే థ్యాంక్స్ అని వారు రాకపోయింటే నాది వేరే పొజిషన్ ఉండేది. ఎందుకంటే అప్పుడు నా యాటిట్యూడ్ వేరే ఉండేది. సో 2018లో నేను ప్యాషన్గా నేను యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అవార్డ్స్ తీసుకున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి నేను అవార్డు తీసుకున్నాను, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నాను, కార్పొరేట్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్ అవార్డు తీసుకున్నాను. ఒక 70 మందికి ఉపాధి కల్పించాను. సో ఇప్పుడు నా దగ్గర 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. ప్రతి ఒక్కరికి నేను ఎవ్రీ మంత్ సాలరీస్ పే చేస్తున్నాను. సో ఒక పొజిషన్కి వచ్చాను నేను. అంటే కారణం అయితే అబ్బాయి. ఆ రోజు నన్ను వాడు ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే మాత్రం నేను ఈ రోజు ఉండే పొజిషన్ కాదు. అప్పుడు ఎంత బాధపడి ఉంటారో మీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో ఏదైనా మన మంచికే అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది మీ విషయంలో 100 పాళ్ళు వాస్తవం. అంతేనా? అవునండి. ఎందుకంటే 2015 తర్వాత కట్ చేసి నాకు ఎంత టైం గ్యాప్ వచ్చింది. బట్ నేను ఎక్కడ కింద పడలేదు. అంటే నాకు నేను నిలబడుతూనే వెళ్ళాను. 2023 డిసెంబర్ 16 నేను డేట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకున్నాను. డిసెంబర్ 16 సారథి స్టూడియోలో పెద్ద సెట్ వేసాను. ఇంత పెద్ద సెట్ వేసి నీట్ స్టూడెంట్స్ కోసం చేసిన ప్రయాణం సక్సెస్ అయింది. నాకు ఎంతోమంది ఆశీర్వాదం వచ్చింది నాకు అప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట. త్వరలో రిలీజ్ కాబోతుంది. సో నాకు చాలా సంతోషం ఇచ్చింది. సో ఆ రోజు మీకు అసలు జబర్దస్త్ ప్రోగ్రామే ఒక లైఫ్ నిచ్చింది. అంతేనా? మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? పిలిస్తే వెళ్తారా ఏమైనా చేయడానికి? లేదు, జబర్దస్త్ కి ఒకవేళ జడ్జిగా పిలిస్తే వెళ్తాను, కానీ మళ్ళీ కామెడీగా రమ్మంటే చేయడం లేదండి, చేయను. ఓకే. చేయను.